ఈజీసాల్లో కొత్త జీఎస్టీ విధానాన్ని యాక్టివేట్ చేసే విధానం. సెప్టెంబర్ 2025-22కి ముందు చేయవలసినది. 1. పూర్తి బ్యాకప్ తీసుకోండి. మీ ఈజీసాల్ డేటాను పూర్తిగా బ్యాకప్ చేయండి. ఈ డేటాను 2 భిన్నమైన ప్రదేశాల్లో సురక్షితంగా ఉంచండి. కొత్త జీఎస్టీ యాక్టివేట్ చేయడం. 2. యాక్టివేషన్ ప్రారంభించండి. ఇంప్లిమెంట్ న్యూ జీఎస్టీ రెజీమ్ పై క్లిక్ చేయండి. ప్రాంప్ట్ వస్తుంది. డూ యూ వాంట్ టు యాక్టివేట్ ద న్యూ జీఎస్టీ? ఎస్ క్లిక్ చేయండి. 3. ఎంఆర్పీ తగ్గింపు ప్రశ్న. ప్రశ్న వస్తుంది. డూ యూ వాంట్ టు రిడ్యూస్ ద ఎంఆర్పీ? జాగ్రత్తగా ఎంపిక చేయండి. ఒకసారి మార్పు చేసిన తర్వాత తిరిగి మార్చలేరు. 4. పాత ఎంఆర్పీ ప్రింట్ ఎంపిక. ప్రశ్న. ప్రింట్ ఓల్డ్ ఎంఆర్పీ విత్ ఐటమ్ నేమ్. ఎంపిక చేస్తే కొత్త ఎంఆర్పీ ఫీల్డ్లోకి అప్డేట్ అవుతుంది. పాత ఎంఆర్పీ ఐటెం పేరుతో పాటు ప్రింట్ అవుతుంది. మీ ప్రింటింగ్ సెట్టింగ్స్లో ఎటువంటి మార్పు ఉండదు. యాక్టివేషన్ తర్వాత మార్పులు. 5. ఐటెంలో కొత్త ఫీల్డ్. ఓల్డ్ జీఎస్టీ అనే ఫీల్డ్ కనిపిస్తుంది. పాత జీఎస్టీ రేటు చూపిస్తుంది. 6. పర్చేజ్ లావాదేవీల్లో పాత జీఎస్టీ ఉపయోగించాలా అని హెచ్చరిక సందేశం వస్తుంది. పాతతో పర్చేజ్ ఇన్వాయిస్లు జనరేట్ చేయొచ్చు. 7. సేల్ మరియు ఇతర లావాదేవీలు పాతను ఉపయోగించలేరు. సేల్ ట్రాన్సాక్షన్స్, సేల్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్, సేల్ ఛాలెంజ్, పర్చేస్ ఛాలెంజ్. సెప్టెంబర్ 22 తర్వాత మార్చే పాత ఛాలన్లు స్వయంచాలకంగా కొత్త జీఎస్టీ రేటును తీసుకుంటాయి. సెప్టెంబర్ 21, 2025 లోపు పాత ఛాలన్లను క్లియర్ చేయండి. మనువల్ మార్పులు. కొత్త విధానంలో జీఎస్టీ శాతం ఆటోమేటిక్గా మారుతుంది. కానీ హెచ్ఎస్ఎన్ కోడ్ మార్పులు మీరే చేయాలి మనువల్గా. సహాయం కావాలా? సహాయం కోసం ఈజీసాల్ సపోర్ట్ టీంను సంప్రదించండి.